స్టైలిష్ బ్యాటింగ్తో తక్కువ సమయంలోనే టీమిండియాలో కీలక ప్లేయర్గా ఎదిగాడు శ్రేయస్ అయ్యర్. అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతూ ఫ్యూచర్ స్టార్గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. కన్సిస్టెంట్గా రన్స్ చేస్తుండడంతో జట్టు భవిష్యత్తు కెప్టెన్గాను అతడి పేరు గట్టిగా వినిపించింది. అయితే గాయం సాకు చూపి డొమెస్టిక్ క్రికెట్లో ఆడేందుకు నిరాకరించడంతో అతన్ని సెలెక్టర్ గాయం సాకు చూపి డొమెస్టిక్ క్రికెట్లో ఆడేందుకు నిరాకరించడంతో అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసింది. అక్కడి నుంచి మొదలైన అయ్యర్ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఐపీఎల్ 2024 ట్రోఫీ గెలుపు, శ్రీలంక టూర్కు సెలెక్ట్ కావడంతో సంబరాల్లో మునిగిన ఇప్పుడు అయ్యర్ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. అతడి సిచ్యువేషన్ ఏమాత్రం బాగోలేదు. ఈ టైంలో అతడికి బోర్డు గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయ్యర్కు టీమిండియా ద్వారాలు పూర్తిగా మూసుకుపోయారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టెస్ట్ టీం సెలక్షన్కు అతన్ని బీసీసీఐ కంప్లీట్గా పక్కన పెట్టేసిందని సమాచారం. లాంగ్ ఫార్మాట్లో జట్టులో చోటే లక్ష్యంగా డొమెస్టిక్ రెడ్ బాల్ టోర్నీలో అయ్యర్ దిగాడు. బుచ్చిబాబు టోర్నీ సహా ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలోనూ ఆడాడు. కానీ ఆడిన ప్రతి చోట ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో ముంబై తరపున బరిలోకి దిగిన అయ్యర్ అక్కడ తన మార్క్ చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అయినా సీనియర్ ప్లేయర్ అనే గౌరవంతో దులీప్ ట్రోఫీలో ఇండియా టీ జట్టుకు కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. ఈ టోర్నీ ఫస్ట్ రౌండ్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ 9 పరుగులు 54 రన్స్ల ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. దీంతో బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్టుకు అతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టారు. సెకండ్ రౌండ్లో అయినా అయ్యర్ కసిగా ఆడి టెస్ట్ టీంలో కంబ్యాక్ ఇస్తాడేమోనని అనుకుంటే మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. రెండో మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో డక్అవుట్ అయిన ఈ స్టార్ బ్యాటర్ సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 41 రన్స్తో జస్ట్ పర్వాలేదనిపించాడు. కానీ టీమిండియాలోకి రావాలంటే భారీ సెంచరీలు బాధితే తప్ప తీసుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. బంగ్లాతో జరిగే ఆఖరి టెస్టుకు కూడా అతడి పేరును పరిగణంలోకి తీసుకునే ఛాన్సులు పెద్దగా కనిపించడం లేదు. ఈ తరుణంలో ఓ బీసీసీ అధికారి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అయ్యర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. టెస్ట్ టీంలో ఇప్పుడు అయ్యర్కు చోటు లేదని, ఎవరిని తీసేసి అతన్ని రీప్లేస్ చేస్తారో చెప్పాలంటూ ఆ ఆఫీసర్ ఎదురు ప్రశ్నించాడని తెలుస్తోంది. అయ్యర్ షాట్ సెలెక్షన్ చెత్తగా ఉందని అన్నట్లు సమాచారం. దులీప్ ట్రోఫీలో అతడు షాట్లు ఆడుతున్న తీరు బాగోలేదని, క్రీజ్లో సెటిల్ అయ్యాక కూడా అనవసరమైన షాట్లు ఆడి వికెట్ ఇచ్చేస్తున్నాడని, అలా మంచి అవకాశాన్ని కోల్పోయాడని సదరు బీసీసీఐ అధికారి చెప్పినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే అయ్యర్ టెస్ట్ కంబ్యాక్ ఇప్పట్లో సాధ్యం కాదని సోషల్ మీడియాలో కూడా టాక్ వినిపిస్తోంది. అతడు ఇలాగే ఆడితే డొమెస్టిక్ కెరియర్ మీద కూడా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు క్రికెట్ అభిమానులు. షార్ట్ సెలక్షన్ మార్చుకోకపోతే అతడికి ఇతర ఫార్మాట్లోనూ టీమిండియాలో చోటు కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఇంకా అయ్యర్ ఇంటి దగ్గర కూర్చోక తప్పదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. తప్పులు తెలుసుకొని అలర్ట్ అయితే కెరియర్ను కాపాడుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అయ్యర్ కెరియర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.